మనకి బాత్రూములలో మైకులు లేవు, లేకపోతే గనక మనుషుల్ని ఎక్కడ మనం పంపించలేము అక్కడికి. కానీ వినబడుతున్నటువంటి అంశం మాత్రం, లేదా అది నిజమే అనిపించేటువంటి అంశం మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వంతాడివ్వడానికి వీల్లేదని చంద్రబాబు గారి మీద ఒత్తిడి తెస్తున్నారు అన్నటువంటిది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సొంతగా నెగ్గాలి, 90 సీట్లు 90 సీట్లు సొంతగా నెగ్గి అప్పుడు జనసేనతో పొత్తుంటే ప్రయోజనం. కానీ ఇద్దరూ కలిపి అంటే తెలుగుదేశం 70 వచ్చి జనసేనకు ఒక 20 వస్తే అది అత్యంత ప్రమాదకరం. అప్పుడు జనసేన తన కీ రోల్ పోషించడానికి సిద్ధపడుతుంది. కాబట్టి సొంతగానే 90 గెలవాలంటే 150 పోటీ చేస్తే ఓ 90 గెలవడానికి అవకాశం ఉంటుంది. ఓ 25 జనసేనకి ఇస్తాడు, 10-15 పోటీ గెలిస్తే కనుక ప్రయోజనం అవుతుంది అన్నటువంటి తెలుగుదేశం నాయకుల ఆలోచన. కానీ 1/3 అంటే దగ్గరగా 88-89 టోటల్గా 60 సీట్లు అనుకోండి, లేదా 55 అనుకుందాం. 55 వాళ్ళకిస్తే జనసేన అందులో ఓ 20 కూడా గెలవలేదనేది వీళ్ళ నమ్మకం. అప్పుడు అక్కడ ఒక 20, ఇక్కడ అప్పుడు 155 175లో 55 తీసేస్తే 120, 120లో 80 గెలవడం, 90 గెలవడం సాధ్యమా అసాధ్యం అనేది తెలుసు. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఈ టైంలో ఇంకోటి ఆ స్థాయిలో ఇస్తామంటే తెలుగుదేశాన్ని ఇన్నేళ్ల నుంచి నమ్ముకున్నటువంటి వాళ్ళు, గతంలో 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా కూడా పార్టీని నమ్ముకుని ఉన్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చేటువంటి సందర్భంలో తప్పదని 2014లో ఆపారు, 2019లో ఇచ్చినా ఓడిపోయాం. ఈ దఫా గెలుస్తుంది అన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి సందర్భంలో సీట్లు కోల్పోవడానికి సిద్ధంగా లేరు. ఈ దశలో ఇవ్వడానికి వీల్లేదన్నటువంటిది సొంత నాయకులు చెప్తోంది. బాబుకి కరవమంటే కోపం, విడవమంటే పాముకు కోపం పరిస్థితి.